మంత్రాలయం నియోజకవర్గం పెదకడబూరు మండలానికి సంబంధించిన నవలేకల్ గ్రామంలో ఉన్నాను. నా పక్కన ఈడిగ లక్ష్మణ, ఎక్కడైనా ఈడిగ లక్ష్మణ ఈ ఊరికి చెందిన వ్యక్తి. వాళ్ళ కూతురు ఈడిగ మధులత. ఈ పాప మీ పెదకడబూరికి మంత్రాలయంకు మాత్రమే కాదు, మా ఆదోనికి కూడా మంచి పేరు తెచ్చింది. చప్పట్లు కొట్టాలి మీరందరూ. నేను 3 నెలల ముందు వీళ్ళ స్కూలుకు పోయినాను. ఆదోనిలో ఈ పాప ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదువుతా ఉంది. 3 నెలల ముందు పరీక్షలు బాగా రాయండి అని ఆడబిడ్డలకు చెప్పడానికి 100 మంది ఆడబిడ్డలుంటే ఆదోనిలో ఎమ్మెల్యేగా నా బాధ్యత కాబట్టి నేను ఆడబిడ్డల దగ్గరికి వెళ్ళి అమ్మ బాగా చదువుకోండి, టీచర్లు బాగా పాఠం చెప్పండి అని వెళ్ళి 100 మందికి చెప్పొచ్చినాను. ఆ రోజు మాట ఇచ్చినాను, ఎవరికైతే మంచి మార్కులు వస్తే 600 మార్కులకి 475 మార్కులు దాటితే ఎవరికైనా నేను మీ ఇంటికి వచ్చి మీకు శాలువా కప్పొస్తాను అని చెప్పినాను. అది గుర్తుపెట్టుకొని ఈరోజు నేను పరీక్షలు అయిపోయినాయి, రిజల్ట్ వచ్చింది. ఈ బిడ్డకి 600కి 489 మార్కులు వచ్చినాయి. అంటే ఆలోచన చేయండి, మామూలుగా ఏదో పెద్ద స్కూల్లో చదివితేనో, పెద్ద కార్పొరేట్ స్కూలు అంటే నారాయణ స్కూలు, చైతన్య స్కూలు, ఆ స్కూలు, ఈ స్కూలు, పెద్ద పెద్ద స్కూలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదివితే కూడా ఈ మార్కులు రావు. అట్లాంటిది మీ ఊరి బిడ్డ, మీ పాప, మీ గ్రామానికి సంబంధించినటువంటి ఈడిగ లక్ష్మణ కూతురు ఈడిగ మధులత ఎటువంటి కోచింగ్ లేకుండా, ఎటువంటి పెద్ద డబ్బులు ఖర్చు పెట్టకుండా వాళ్ళ ఆయన దగ్గర నుంచి అక్కడే హాస్టల్లో ఉండి సగం తిని సగం తినకుండా పట్టుదలగా ఈరోజు ఇన్ని మార్కులు తెచ్చిందంటే మీ అందరికీ గర్వకారణం కాదా అని అడుగుతా ఉన్నా. ఈ పాప మీ ఊరి పేరు నిలబెట్టిందా లేదా అని అడుగుతా ఉన్నా. ఈ బిడ్డని మరింత చదివించాలా, ఇది ఊరి బాధ్యత. ఆదోని ఎమ్మెల్యేగా నేనే పరిగెట్టుకొని వచ్చి ఈ అమ్మాయికి సన్మానం చేస్తా ఉన్నాను, ఈ అమ్మాయికి అండగా నిలబడతా ఉన్నానంటే మీ ఊరంతా సరే ఈ పిల్లకి అండగా నిలబడాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. పాప ఊరి బిడ్డ, మనందరి బిడ్డ. ఊరిలో నాకు తెలియదు గ్రామ దేవతలు ఉంటారో తెలియదు, పోలేరమ్మలు ఉంటారు, వాళ్ళు ఉంటారు అంటూ ఊరిని కాపాడే దేవతలు ఉంటారో తెలియదు, కానీ నాకు ఇట్లాంటి ఆడబిడ్డలే గ్రామ దేవతలు అని చెప్తాను నేను. ఎందుకంటే వీళ్ళే ఆదర్శం. భవిష్యత్తులో మీ ఊర్లో ఎంతమంది బిడ్డలు చదువుకుంటా ఉన్నారో అందరికీ కూడా ఈ బిడ్డ ఆదర్శం. మీ ఊర్లో చదువుకునే మీ ఊరితో పాటుగా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి అందరి బిడ్డలకి కూడా ఈమె ఆదర్శం. ఈమెను చూసి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే సాక్షాత్తు వీళ్ళ ఇంటికి వస్తారని మీరు ఎప్పుడన్నా ఊహించినారా? సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే లాంటి వ్యక్తి మధులతని ఎతుక్కుంటూ ఇల్లాడా అని అక్కడి నుంచి నా నియోజకవర్గం కాకపోయినా ఈ బిడ్డ కూడా నా బిడ్డే, ఈ ఊరు కూడా నాదే, మీరందరూ కూడా నా మనుషులే అనే ఉద్దేశంతో నేనే ఎతుక్కుంటా వచ్చి ఈ అమ్మాయికి శాలువా కప్పి దండలేస్తా ఉన్నామంటే ఆలోచన చేసుకోండి. చదువు ఎంత ముఖ్యమైనదో ఈ విషయం చూసిన తర్వాత అయినా సరే, ఈ సంఘటన జరిగిన తర్వాత అయినా సరే మీ ఊర్లో ప్రతి ఒక్కరూ ఆడబిడ్డను చదివించాలా. మీ ఊర్లో ప్రతి ఒక్కరూ అబ్బాయిలందరినీ స్కూళ్ళకి, హాస్టల్కి పంపించి ఎంత కష్టం వచ్చినా పర్లేదు, ఎన్ని బాధలు వచ్చినా పర్లేదు, వాళ్ళని చదువు మానిపించకుండా మీరు స్కూళ్ళకు పంపించాలా, వాళ్ళకు బాగా చదువు చెప్పించాలా. మీకంటే గొప్పవాళ్ళు కావాలా. మీరు పడే కష్టం మీ బిడ్డలు పడకూడదు అనే ఏకైక లక్ష్యంతో నేను ఈరోజు వచ్చి మీ ఊర్లో కూర్చొని మాట్లాడుతా ఉన్నాను. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఎందుకంటే మీరందరూ కలిసి ఈ బిడ్డను చదివించినారు. ఈ బిడ్డను చూసి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. లేకపోతే మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం లేదు నాకు. ఎప్పుడన్నా మీరు ఆదోనికి వచ్చినప్పుడు కలుస్తారేమో, లేకపోతే మీ ఊరికి వచ్చి మీ ఇండ్ల ముందు కూర్చొని మీ అందరినీ కలిసి మీకందరికి షేక్ హ్యాండ్ ఇచ్చి మీ దగ్గర కూర్చొని టీ తాగిపోయే అవకాశం నాకు వచ్చింది కదా, అది బిడ్డ తెచ్చింది కదా.
ఈ బిడ్డ లేకపోతే నేను మీ ఊరికి వచ్చేవాడినే కాదు, ఎప్పుడో వచ్చేవాడిని, ఏదో ఎప్పుడో అయ్యేదేమో. కాబట్టి మీరందరూ కూడా ఈ బిడ్డను మరింత బాగా చూసుకొని చదివించాలని కోరుకుంటాను. నేను కూడా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను. ఈ మొత్తం కార్యక్రమానికి కారణం కూడా కొంతమంది పెద్దలు ఉన్నారు. నా పక్కన ఉన్నటువంటి సతీష్ గారు ఆదోనిలో పారిశ్రామికవేత్త, దాత, ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తాడు. వీళ్ళ స్కూల్లో వీళ్ళకు చదువు కోసం వీళ్ళకు సరిగా చదవలేకపోతున్నారు, ధైర్యం తక్కువగా ఉంది. బయట పెద్ద స్కూల్లో చదివే బిడ్డల కంటే కూడా మాకు మనోధైర్యం తక్కువగా ఉంది అన్నప్పుడు ఈయన వాళ్ళ సంబంధించిన వాళ్ళ టీంతో వచ్చి, వాళ్ళందరి మనుషులతో వచ్చి ఆడబిడ్డలతో సమయం గడిపినాడు. వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని చెప్పినాడు. అందువల్ల విట్టా సతీష్ గారికి ఆదో నుంచి ఈ రకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పి ఈయన కోసం చప్పట్లు కొట్టాలి. ఈయనతో పాటుగా 2 టీచర్లు కూడా ఉన్నారు. వీరి పేరు తిరుమల శెట్టి గారు, లలితమ్మ. వీళ్ళిద్దరూ కూడా టీచర్లు. ఈ పాప ఒక సబ్జెక్టులో బలహీనంగా ఉందని చెబితే, ఫిజిక్స్ లో బలహీనంగా ఉందని చెబితే, వీళ్ళిద్దరూ కూడా ఆ పాప తెలివితేటల్ని పెంచడానికి సపరేట్ క్లాసులు తీసుకొని ఆ అమ్మాయి మంచి మార్కులు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. వీళ్ళ కోసం కూడా చప్పట్లు కొట్టాలా మీరు. ఇటువంటి టీచర్లు ఉండడం, ఏమీ ఆశించకుండా, ₹1 ఆశించకుండా, ఏమీ చేయకుండా, ఒక ఆడబిడ్డ బాగా చదువుకోవాలి, ఒక ఊరిలో పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా బాగా చదువుకోవాలని కృషి చేసిన టీచర్లందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా. మీ ఊర్లో ఇంకా ఎవరన్నా బాగా చదువుకుంటే మళ్ళీ వస్తా. మీ ఊర్లో బిడ్డలు బాగా చదువుకుంటే నేను మళ్ళీ వచ్చి శాలువాలు కప్పుతా. ఈ ఊరికే కాదు, ఏ ఊరికన్నా పోతా. మీరు ఇట్లాంటి ఎమ్మెల్యేని చూసి ఉంటారు, ఎక్కడ ఎప్పుడో చూసినారా మీరు? ఒక ఎమ్మెల్యే ఓ పల్లెటూరుకు వచ్చి, ఒక సామాన్యుడి ఇంటికి వచ్చి, ఓ బీసీల ఇళ్ళకి వచ్చి, ఎస్సీ ఎస్టీల ఇళ్ళకి వచ్చి శాలువాలు కప్పి బాగా చదువుతున్నారు, మా బాధ్యత అని చెప్పి ఎమ్మెల్యేని చూసినారా మీరు? మళ్ళీ ఈ ఊర్లో, మీ ఊర్లో జరిగింది భవిష్యత్తులో ఇలాగే జరుగుతుంది. రాజకీయం మారుతుంది, ధైర్యంగా ఉండాలి. మనకు అనుకూలమైనటువంటి రాజకీయం రావాలి, మనకు అనుకూలమైనటువంటి వ్యక్తులు రావాలి నాయకులుగా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా.